వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అంతేం బాగాలేదని చెప్పేసి టీడీపీ ప్రభుత్వాలు అంటున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాను. ధన్యవాదాలు. ప్రతిపక్ష హోదా అని చెప్పేసి అవి మనం అడుక్కుంటే వచ్చేది కాదండి, సంపాదించుకోవాలి. అవి ప్రతిపక్ష హోదా అనేది ఎలా సంపాదించుకోవాలంటే ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళని క్వశ్చన్స్ చేయాలి. ఇప్పుడు నేను సామాన్య ప్రజాని కానీ నేను ఓటర్ని అయినా కూడా నేను చేయగలిగింది ఏంటిది? బురద చల్లడం మాత్రమే. ప్రతిపక్షాలు నిలబడాలంటే బురద కాదు, తన దగ్గర ప్రూఫ్స్ ఉండాలి. ప్రూఫ్స్ ఉండి అడగాలి. అడిగితే దానికి ప్రతిపక్ష హోదా అని చెప్పి ఇస్తారు. ఇప్పుడు నాలానే వాళ్ళు అది చేయలేరు, వీళ్ళు ఇది చేయలేరు, ఆయన ఎక్కడ పోయి బుగ్గలు గెలుతున్నాడు, ఆయన ఇది తింటున్నాడంట, అది తింటున్నాడంట, నార్మల్గా చెప్పే మాటలు చెప్తే ఎక్కడి నుంచి నడుస్తుంది? ప్రతిపక్ష హోదా అనేది సంపాదించుకోవాలి. అది ఒకటి ఇస్తే వచ్చేది కాదు. ఇప్పుడు ఇదే మాట పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడనో చెప్పాడండి, నువ్వు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటావు అని చెప్పి. అదే ప్రశ్న పోయి అసెంబ్లీలో అడుగు, అక్కడ నీకు జవాబు వస్తుంది కదా. అసెంబ్లీకి నువ్వు వెళ్ళవు, ఎక్కడనో చెప్తే ఏం లాభం? సరే, అది పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు, కానీ ఏదో ఒకటి అడగడం అయితే నేర్చుకో. అది ఎక్కడ అడగాలి? దానికి ఒక స్టేజ్ అనేది ఉండాలి. స్టేజ్ అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే నీకు ప్రతిపక్ష హోదాతో ఎవరు ఇస్తారు? రైట్. ఇంకొకటి విషయం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని పట్టించుకోవట్లేదు, తల్లి దగ్గరికి వచ్చినా కూడా ఏదో చూసి చూడనట్టు దూరంగా ఉంటున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. నిజానికి చెప్పాల్సింది ఏంటంటే ఎక్స్ సీఎం అనే బదులు నీచు దరిద్రుడు అని చెప్పేసి అనొచ్చండి. ఇప్పుడు తల్లి ఏం చేసింది నీకు? ఆయన భర్త పార్టీ అనేది నీకు మొత్తం అప్పచెప్పేసింది. నువ్వే కింగ్ రా, నువ్వే చూసుకో మొత్తం అని చెప్పి వదిలేసింది. తను ఖాళీగా అడిగింది ఏంటిది? తన తండ్రి సమాధి దగ్గరకు వచ్చినప్పుడు కౌలు ఇంచుకుందామని చెప్పి దగ్గరకు వచ్చింది. ఆ కౌలు ఇంచడానికి వచ్చినప్పుడు కనీసం వద్దులే అని చెప్పి బాగున్నావు అమ్మ అని చెప్పి ఇలా పట్టుకొని అడిగినా కూడా అదొక మర్యాద అయ్యేది. నీకు ఎంత కోపం ఉన్నా కూడా. ఎక్స్ సీఎం అన్నప్పుడు ఈ మాత్రం జ్ఞానం లేకపోతే, నువ్వు నీ తల్లినే చూసుకోకపోతే రేపు పొద్దున్న నువ్వు ప్రజల్ని ఏం చూసుకుంటావు? ఇంకా అందులో ఇంకో స్టెంట్ ఏంటిదంటే సరిగా గుడ్డలు కూడా లేని అబ్బాయిని ఎత్తుకొని బుగ్గలకి వెళ్ళడం అవసరం నీకు అదేమన్నా? ఇప్పుడు నీ తల్లిని పట్టించుకున్నప్పుడు నువ్వు ఎవరిని పట్టించుకుని ఏం లాభం? అది పబ్లిసిటీ ఇస్టెంట్ కదా. పబ్లిసిటీ ఇస్టెంట్ అనేది ఎంత చేసినా కూడా పబ్లిక్ అనేది తెలీదా? తల్లినే పట్టించుకున్నాడు, నిన్ను నన్ను పట్టించుకుంటాడు అని చెప్పి అనుకోరు. ఇప్పుడు నువ్వు గెలిచిన నియోజకవర్గమే రేపు పొద్దున తూ అని చెప్పి ఉంచదా? ఏం ఆలోచన అది? ఒక రాజకీయ నాయకుడు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడుక్కుంటావు. ఎక్స్ సీఎంవి నీకు ఎంత మెచ్యూరిటీ ఉండాలి?